హలో ఫుడ్ లవర్స్, నేను మీ పార్థు. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. నేల తంగేడు చట్నీ. దీన్ని సునాముఖి అని కూడా అంటారు. సైంటిఫిక్ నేమ్ ఈస్ సెన్నా అరిక్యులాటా. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ చట్నీ రోజు కొంచెం తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇది ఎక్కువగా పల్లెటూళ్ళలో, ప్రధానంగా బీడు భూముల్లో దొరుకుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ఈ నేల తంగేడు ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. కొలతల్లో ఇది 100 గ్రాములు ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 10 వెల్లుల్లిపాయలు, 2 ఉల్లిపాయల తరుగు వేసి బాగా వేయించాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇది వేయిస్తున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు అందులోనే 10 ఎండుమిరపకాయలు, నిమ్మకాయంత చింతపండు వేసి వేయించాలి. ఇవి కూడా వేగాక నేల తంగేడు ఆకుల్ని ముదురాకు పచ్చ రంగులోకి మారేంత వరకు వేగనివ్వాలి. ఇది చూడటానికి మునగాకులాగా ఉంటుంది. మార్కెట్లో వీటి పౌడర్ కూడా దొరుకుతుంది. మన పూర్వీకులకు బాగా తెలిసిన ఎన్నో ఔషధాలలో ఇది కూడా ఒకటి. కొంతమంది ఎక్కువ ఆకలితో ఎక్కువసార్లు తినేస్తుంటారు కదా, ఆ సమస్యని కూడా ఇది తగ్గిస్తుంది. వేగాక దించి చల్లారనిచ్చి తగినంత ఉప్పు వేసి చట్నీలా మెత్తగా రావడానికి 1/2 గ్లాస్ నీళ్లు పోసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే నేల తంగేడు చట్నీ రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. కొమ్మల నుంచి ఆకులు వలిచేటప్పుడు చేదు వాసన వస్తే చేదుగా ఉంటుందేమో అనుకున్నాను. అలా ఏమీ లేదండి, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అందుతాయి. నమస్తే.